రేట్లు ఇవన్నీ తగ్గాలి చెయ్యాలని చెప్పి దీని మీద చాలా వరకు ఫైట్ చేసినా కూడా ఎన్ని రకాల కంప్లైంట్ చేసినా కూడా అది అవ్వడం లేదు. వాళ్ళు ఏమంటారు, నేను చెప్తాను సార్. నేను వినియోగదారుల సహకార సంఘం నుంచి మాట్లాడుతున్నాను. 20 రూపాయల ప్రింటెడ్ రేట్ ఎంఆర్పీ రేట్ కన్నా ₹1 ఎక్కువ అని బస్ స్టాండ్ లో మేము కేసులు పెట్టినాం. ఇప్పుడు ఏం చేశారు, మీరేం చేశారు, ఎంఆర్పీ అదే కిన్లే బాటిల్ ₹100 దాని మీద రేట్ ప్రింట్ చేస్తున్నారు, ప్రీమియం అని పెడుతున్నారు, దాని ప్రీమియం రేట్ అంటున్నారు. మరి ఏం చేస్తాం, చట్టానికి దొరకలేదు కదా. అందుకని సుప్రీంకోర్టు మిమ్మల్ని హెచ్చరించింది, మీ అందరినీ కూడా. నిర్మాతలు అనవసరంగా హైప్ క్రియేట్ చేయకండి. మీరు స్టార్డమ్ హీరోలకు 70% మీకు హీరోయిన్లకు టెక్నీషియన్లు ఖర్చు అవుతున్నది కదా, మిగతా 30% కదా. అంటే 24 క్రాఫ్ట్లలో లైట్ బాయ్ నుంచి మొదలు పెట్టి అందరూ కష్టం చేస్తేనే కదా సినిమా నిర్మాణం అయ్యేది. వాళ్ళ గురించి ఎవడు పట్టించుకుంటున్నాడు? అందుకని ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారు అదే సూచన చేశారు, వాళ్ళ ఓట్ల కోసమైనా సరే మంచి సూచన చేశారు. 20% హైప్ క్రియేట్ చేసి మీరు ఏదైతే చెప్తున్నారో ఫస్ట్ డే ప్రీమియం షో అంటున్నారో ఆ రేట్లు పెంచితే 20% వాళ్ళ సంక్షేమ నిధికి ఎత్తికిస్తలేరు. మీరు మొన్న 1,000-1,200 చేయమంటే ఒప్పుకోరు, 1,500 చేయమంటే ఒప్పుకోరు. వాళ్ళకి మాత్రం కొసురుతుంటారు. వాళ్ళ సమ్మె చేసి స్తంభింపజేసినా కూడా పక్క రాష్ట్రాలకు పోయి సినిమాలు తీసుకొని వచ్చారు మీరు. అటువంటిది మీరు మీ దానిలో చక్కబరుచుకోకుండా ఇవాళ ప్రేక్షకులు నిందించడం, ఐబొమ్మ రవికి ఇవాళ ఆదరణ లభించడానికి కారణం మీదే. మీ దుర్మార్గమైన చర్యల వల్ల హీరోయిన్లు మారకపోవడం వల్ల వస్తున్న సమస్య. చల్లగల్లకుండా కూర్చొని శ్రమ చేస్తున్నారు, ఫైటింగ్ చేస్తున్నారు కాదు. వాళ్ళ శ్రమకు తగ్గ ఫలితం తీసుకోవడం వేరు, దోపిడీ వేరు. ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఏంటంటే శ్రమ కంటే 100 రెట్లు ఫలితం ఎక్కువ తీసుకుంటారు. వాళ్ళ శ్రమ కంటే సినిమాలు తక్కువ చేస్తున్నారు, ఆ రకంగా స్టార్డమ్ పెంచుతున్నారు. నేను అదే అంటున్నాను, స్టార్డమ్ వాళ్ళకి వచ్చింది ఎక్కడి నుంచి? చిరంజీవి గారు పెట్టి పుట్టి మొదట వచ్చారు. ఆయన కుటుంబంలో ఎవరైనా సినిమాలు ఉన్నారా అంతకుముందు? అల్లామలింగ గారు తప్ప ఎవరైనా ఉన్నారా? అందుకని నేను ఏమంటానంటే, ఒక మెగా ఫ్యామిలీ తయారైనా, ఒక లేకుండా నందమూరి ఫ్యామిలీ తయారైనా, వీళ్ళందరూ తయారైనా కూడా ఇవాళ సినిమాలలో కొత్త వాళ్ళని ఆహ్వానించండి, కథలను ఆహ్వానించండి, కొత్త టెక్నీషియన్ ఆహ్వానించండి. ఎట్టి సినిమా రంగం స్టైలెడ్ కావాలి. ఇట్లాగే రామ్మోహన్ గారు అన్ని కుటుంబాలే వస్తే, మీరు చెప్పిన ఉదాహరణ ఇందా డీజేటీలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండానే వచ్చారు, ఇట్లా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే కదా, చిరంజీవి గారు కూడా అట్లే వచ్చారు. లక్ష్మణ గారు, చిరంజీవి గారు అట్లే వచ్చిండ్రు. ఆ రోజులు వేరు అనుకోండి. మీరు ఇప్పుడు రీసెంట్ గా చెప్తే అన్ని ఫ్యామిలీలే కాదు కదా, టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా అవకాశాలు దొరుకుతున్నాయి కదా. ఇప్పుడు ఇంకా దొరకాలంటున్నాను, ఇప్పుడు పెరగకుండా ఉండాలి, ఇంకా దొరకాలంటున్నాను. రైట్, పెద్ద సినిమా నటులు, హీరోల సినిమాలని పోతున్నాయి. కొత్త వాళ్ళు కథాకథనం బాగుంటే వాళ్ళు చూస్తున్నారు. అందుకనే చిన్న నిర్మాతలు ఏకంగా అండి ఆ 4 అని చెప్పిండు ఆయన. ఎవరు, నటికుమార్ గారు మొత్తం పేర్లు చెప్పలే గానీ ఆ 4-5 కుటుంబాలు నటిస్తున్నారు, చూస్తున్నాం కదా. సినిమా మన థియేటర్లని మీవే, మల్టీప్లెక్స్లు మీవే, వాళ్ళు నడుపుకుంటారు. చిన్న సినిమా అవకాశం ఎక్కడిది? ఓటీటీ లేకపోతే సినిమాలు ఇంకా ఈ చిన్న సినిమాలు రాకపోయేవంటున్నాం, మంచి సినిమాలు రాకపోయేవంటున్నాం. అది చెప్తున్నాను. 2019 వెంకటగారు 2019 తర్వాత మారింది, కరెక్టే. 2019 తర్వాత నేను స్టూడియోకి వెళ్ళేవాడిని, ఓ పూట అంతా పోయేది ఒక స్టూడియోకి పోతే. అటువంటిది ఇప్పుడు ఇవాళ నేను 8-10 టీవీలో మాట్లాడగలను. ఎట్లా మాట్లాడుతున్నాను? ఒక సంక్షోభము మరొక పరిష్కారానికి దారితీస్తుంది. నేను ఇక్కడ కూడా అంటున్నాను, సినిమా రంగంలో ఇప్పుడున్న సంక్షోభం, పైరసీ అనే సంక్షోభం ఉన్నది. దీన్ని అధిగమించడానికి మరో మార్గం దొరుకుతుంది. అది పోలీసుల, నిర్మాతల, హీరోయిన్ల, ప్రేక్షకులు మారమని చెప్పడానికి మీకు హక్కు లేదు. ప్రేక్షకులను మీరు మార్చుకోవాలి. మీరు మారితే ప్రేక్షకులు కూడా మారుతారు. సినిమా థియేటర్లలో ఈ రేటు తగ్గించి టికెట్ రేట్లు అట్లాగే చేస్తే తప్పనిసరి చూస్తారు. రేటింగ్స్ బట్టి సినిమాలు పోతున్నాయి, హోటళ్లు పోతున్నాయి. ప్రతిదీ బస్సు ఎక్కానంటే మన బస్సు టికెట్ బుక్ చేసుకోవాలన్నా రేటింగ్ చూసి చేసుకుంటున్నారు. అటువంటిది మీరు వారం రోజులు సినిమా ఆడాలంటే దానికి తగ్గట్టుగా మీరు ఏర్పాటు చేసుకోండి. అక్కడ మీ మార్పు రాకుండా, మీలో మార్పు రాకుండా అందరిలో మార్పు చేస్తా అంటే సాధ్యం కాదు. అయితే ప్రధానంగా చూసుకోవాల్సింది మీరు చెప్పిన దానిలో ఈ రోజున రవికి ఇంత మద్దతు రావడానికి కారణం ముమ్మాటికి సినిమా పెద్దలుగా ఉండేవాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల అంటారా మీరు? ఖచ్చితంగా పెద్ద సినిమా హీరోలందరూ కూడా ఒక నిర్ణయానికి రావాలి. మనం చాలా మంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఉన్నాడు. ఒక్కోసారి సినిమా నిర్మాతకు నష్టం వస్తే రెమ్యునరేషన్ తీసుకోకుండా ఉన్న పెద్ద మనసుతనం ఉన్నారు, లేదా అందరినీ నిందించడం లేదు. కానీ మీరే ఆ స్టార్డమ్ క్రియేట్ చేసి వాళ్ళకి అడ్డగోలుగా డబ్బులు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించి సినిమా తీసి చేతులు కాల్చుకుంటున్నారు కదా. నిజంగా ఇంతకుముందు వెంకట గారు లేకుండా నటికుమార్ గారు అన్నట్టు అందరు నిర్మాతలు హ్యాపీగా లేరు. అంతకుముందు గతంలో సికింద్రాబాద్ సామెత ఉండే వెంకట గారు, నేను సినిమా రిపోర్టర్ కూడా చేశాను. సికింద్రాబాద్ సామెత ఉందంటే ఆ సికింద్రాబాద్ మన ప్యాటీ సెంటర్ నుంచి అటు పోయే రోడ్లో అక్కడనే ధనవంతులు అవుతారు సినిమా నిర్మాతలు, అక్కడనే పేదవాళ్ళు అవుతారు.
చూడండి మీరు డబ్బా బాక్స్ ఆఫీస్ అంటారు కదా, అప్పుడు బాక్సులు ఉండేవి. ఇక్కడి నుంచి గుంతకాలు, ఇవి పెద్ద సెంటర్, సికింద్రాబాద్ గుంతకాలు, పెద్ద విజయవాడ పెద్ద సెంటర్, అక్కడి నుంచి పోయేది. ఇప్పుడు అవి కాదు కదా, డిజిటల్ మీడియా వచ్చిన తర్వాత మీరు ఎవరిని ఆపుతారు? ఇంతకు నటి కుమార్ గారు అన్నాడు కదా, ఈ సినిమా రిలీజ్ కాకముందే పైరసీ వస్తుంది. పైరసీకి అసలు దానికి తేడా తెలియకుండా ఎందుకు పోతుంది అంటే, మీలో దొంగలు ఉన్నారు. ఆ దొంగలు మీరు ఇంటి దొంగలు మీరు పట్టుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఎప్పుడు కూడా చూడండి, ఇంట్లో దొంగతనం చేస్తే మనం దొంగతనం చేసిన కోడలు మనం నిందించము, కొడుకుని నిందించము, జలసాలకు అలవాటు పడ మనమని నిందించము. కానీ ఎవరిని పని మనిషి మీద కేసు పెడతాం మనం. ఇప్పుడు పని మనిషి అంటాడు, ఇమ్మంటారు అంటాడు, పని మనిషి మీద కేసు పెట్టాం. అసలు దొంగలు బీలో ఉన్నారు. నటి కుమార్ గారు స్వయంగా ఒప్పుకున్న మంచి నిర్మాత వాడు, నా అభిమానం నిర్మాత వాడు. కానీ ఏమైంది, వారే ఒప్పుకుంటారు కదా. ఇవాళ మీరు ఉల్టా ఆలోచన చేసి ప్రేక్షకులు మారాలి, ప్రేక్షకుల మీద కేసులు పెట్టాలి, ప్రేక్షకుల్ని అరెస్ట్ చేయాలి అని మాట్లాడితే ఏమన్నట్టు? అంటే మీ తప్పుని కప్పించుకోవడానికి ప్రేక్షకుల మీద ఇస్తారా? మీరు ఏది చూపెడితే అది చూస్తున్నారు, ఇష్టపడ చూస్తారు, లేకపోతే లేదు. మా స్వేచ్ఛ మాది కదా. మీరు దుర్మార్గమైన సినిమాలు తీసి హింస రకరకాల సినిమాలు తీసేసి మీరు విలనీ హీరోజ్ అనిపించి ఒక స్మగ్లర్ ను, ఒక గంధపు చెక్కుల స్మగ్లర్ ను హీరోగా చేస్తుంటే, వీరప్పని పట్టించిన శ్రీనివాస్, పందిలపాటి శ్రీనివాస్ విలువ ఉండదు. ఆయన మీద సినిమా తీయడం మనం, కానీ వీరప్పని మీద సినిమా తీస్తాం మనం. అదే కదా మనం చేసింది. అంటే సినిమా అనే రంగం చాలా శక్తివంతమైంది లక్ష్మణ గారు. ప్రజలను ప్రభావితం చేస్తుంది, ప్రజలను మంచి వైపు తీసుకొచ్చి ప్రబోధాత్మక సినిమా గతంలో తీశారు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ సర్వసంగ పరిత్యాగులుగా మారమనో, లేకుంటే ప్రపంచానికి మంచిగా చూపించమని నేను అంటలే. కానీ చూపించి తొందరగా జరుగుతుంది, మంచి లేడగా జరుగుతుంది. కనీసం ఏది చేదు మందులైనా చక్కెర గుళికలో పెట్టించే ప్రయత్నం చేస్తారు. మీకు కాదంటే చక్కెర ఎక్కువ అసలు మందే లేదనుకోండి, రామ్మోహన్ గారు కదా. ఇక చివరిగా చెప్పండి, ఐబొమ్మ రవికి శిక్ష పడితే ఎంతవరకు పడే అవకాశం ఉంది? అతనికి బెయిల్ దొరికే అవకాశం ఉందంటారు? ఒక న్యాయవాదిగా చెప్పండి. ప్రజలందరిలో కూడా సానుభూతి ఉంది కాబట్టి అతను బయటకు వస్తాడా? ప్రజల సానుభూతి కోర్టులు పనిచేయవు, ఎందుకంటే బయట సమాజాన్ని బట్టి కోర్టులు పనిచేయవు. కానీ కోర్టులో కూడా ఒక మేడ్ ఆఫ్ మైండ్ వచ్చేసింది. చూసాం కదా మొన్న సినిమా నిర్మాతలు ఎంత విమర్శించారు. ఈ